బ్రేకింగ్ న్యూస్ విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి అల్వాల్లోని లయోలా కాలేజీ మోసం చేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఫేక్ ఉద్యోగ నియామక పత్రాలను ఇచ్చారని ఫైర్ అవుతున్నారు. డిగ్రీ పూర్తి కాకముందే విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కన్సల్టెన్సీ నుంచి వాట్సాప్ ద్వారా తమకు మెసేజెస్ పంపించినట్లు విద్యార్థులు ఆరోపించారు. ఒక్కో విద్యార్థి నుంచి 10 లక్షల రూపాయల చొప్పున తీసుకుని విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తామని కాలేజీ యాజమాన్యం కన్సల్టెన్సీ అధికారి చెప్పారని విద్యార్థులు తెలిపారు. వారు చెప్పిన విధంగానే మొత్తం 5 మంది విద్యార్థులు ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలను ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు కూడా కాలేజీ యాజమాన్యానికి సపోర్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన విద్యార్థులకు పోలీసులు ఫోన్ చేశారు. విజయ్ అనే స్టూడెంట్ కి అల్వాల్ ఎస్ఐ కాల్ చేశారు. ఇంకోసారి కాలేజీకి వెళ్లి ఇష్యూ చేయొద్దని హెచ్చరించారు. యాజమాన్యం చెప్పినట్లు జూన్ 25 వరకు ఆగాల్సిందేనన్నారు. లేదని మళ్లీ ధర్నా చేస్తే కేసులు పెడతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాము ఒక్కసారి కేసు నమోదు చేస్తే మీ లైఫ్ ఆగమైతుందని చెప్పారు. ఏ దేశానికి కూడా వెళ్లలేరు అని, ఒకవేళ డబ్బులు ఇవ్వకుంటే తమ దగ్గరకు రావాలని సూచించారు. హలో హలో విజయ్ మాట్లాడేది? చెప్పండి. అల్వాల్ పోలీస్ నుంచి ఎస్ఐ మాట్లాడుతున్నాం. చెప్పండి సార్. ఈ ఎవరు మీ ఫ్రెండ్స్? ఉజాఫ్, అంకిత్, విజయ్, అర్చన మీ ఫ్రెండ్స్ వీళ్ళంతా? అవును సార్, అవును సార్. మీ పోలీస్ స్టేషన్ పిలిపించి చెప్పారుగా శంకర్ సార్ ఆల్రెడీ ఏది మీకు ఆల్రెడీ గ్లోబల్ ఫైనాన్స్ గురించి జూన్ 25 వరకు ఇచ్చేస్తామని చెప్పారు కదా సార్. వాళ్ళు చెప్తున్నారు కానీ సార్ అది పోస్ట్ పోన్ అయిపోతూనే ఉంది సార్. 4 months నుంచి కాలేజ్. ఇప్పుడు జూన్ 25 అయితే అవ్వలేదు కదా ఇంకా. జూన్ 25 సార్. జూన్ 25 వరకు ఇచ్చేస్తామని చెప్పారు కదా. జూన్ 25 అయ్యిందా? అవ్వలేదు సార్. మరి అవ్వకన్నా ముందే మళ్ళీ కాలేజ్కి వెళ్ళి డిస్టర్బెన్స్ చేయడం అది చేయడం ఎందుకు చేస్తున్నారు మరి? సార్ డిస్టర్బెన్స్ ఏం చేయట్లేదు సార్. వాళ్ళు కాలేజ్ పాటు ఇంకో 2-3 ఫ్రెండ్స్ వేసుకోవడము అలా వాళ్ళ ఫ్రెండ్సా మరి రౌడీసా అని చెప్తున్నా. మరి ఎంక్వైరీ చేయాలా మరి? సార్ ఎవరిని తీసుకెళ్ళలేదు సార్. మా అన్న ఒక ఆయన వచ్చిండే, మా ఫ్రెండ్స్ ఎవరైతే పైసలు కట్టారో వాళ్ళే వెళ్ళిండే. ఇప్పుడు మీరు కెనడా పోదామని చెప్పేసి అది అగ్రిమెంట్ చేసుకున్నారు. సరే మళ్ళీ మీకు మీరే క్యాన్సిల్ వద్దనుకుంటున్నారు, క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అమౌంట్ రీఫండ్ ప్రాసెస్ నడుస్తుంది. అదంతా సివిల్ మ్యాటరు. మీరు ఒక టైం లైన్ పెట్టుకున్నారు. దానికోసం వెయిట్ చేయాలా? అట్లా కాకుండా ముందే ఇలా చేసినావు అనుకో, కేసు అయింది అనుకో, ఏమవుతుంది? నువ్వు కెనడా పోవు, అమెరికా పోవు, ఫారెన్ పోవు, ఇండియాలో కూడా నీకు ఏ జాబ్ దొరకదు. తెలుసా తెలియదా? అవును సార్, అవును. తెలుసా తెలియదా నీకు? అవును సార్ తెలుసు. మరి అంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఇష్యూ చేస్తున్నావు మరి? వెళ్ళలేదు సార్ నేను మళ్ళీ 2 రోజుల్లో. అంటే 2 days బిఫోర్ అయితే వెళ్ళినావు కదా సార్. అది ఏదో ఒక అప్డేట్ సార్. ప్రతిసారి పైసలు కట్టినాక ఇంట్లో ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కడుతున్నారు సార్. ఏం అప్డేట్ ఇవ్వట్లేరు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ప్రెషరైజ్. జూన్ 25 అన్నారా లేదా? జూన్ 25 అట్లానే March 18 నుంచి అనుకుంటూ వచ్చారు సార్ వాళ్ళు. March 18 అన్నారు. అయితే అవ్వలే కదా? అవును సార్. కానీ చెప్పు. అదే March 18 అన్నారు, March 21 అన్నారు, ఏప్రిల్ అన్నారు, మళ్ళీ మే వచ్చేసింది, మళ్ళీ జూన్ అంటున్నారు. ఒకవేళ మళ్ళీ జూన్ లో కూడా రాకపోతే అని. జూన్ లో రాకపోతే సార్ దగ్గర శంకర్ సార్ దగ్గరికి ఏం చేయాలో చెప్తాడు. అర్థమైందా? ఓకే సార్, ఓకే. ఈ ఉజేఫ్, అంకిత్, రోనియా, అర్చన అందరికి ఫోన్ చేసి చెప్పు నువ్వే. నేను మళ్ళా పేరు అందరికి ఫోన్ చేసి బొట్టు పెట్టి చెప్పను. అర్థమైందా? ఓకే. మీరు అట్లా కాలేజ్కి పోయి ఇష్యూ చేయొద్దమ్మా. ఇష్యూ చేస్తే కేసు అవుతుంది. కేసు అయితే అది మీకు నువ్వు కెనడా కాదు కదా, ఇక్కడ అప్లై చేసుకున్నా సరే ఆటోమేటిక్ రిజెక్ట్ అయిపోతుంది. నీ దగ్గర కూడా రానియరు ఎవరిగా. ఓకే సార్. అర్థమైందా? ఇండియాలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీకి జాబ్ అప్లై చేసినా కూడా ఆటోమేటిక్ గా రిజెక్ట్ అయిపోతుంది. మేము ఆల్రెడీ కేసు మీద ఇచ్చి పడేస్తాం రిపోర్ట్. అర్థమైందా? ఓకే సార్, ఓకే. ఇది అర్థం చేసుకుని నువ్వు వెయిట్ చేయాలా? ఓకే సార్. మీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి చెప్పు అంతవరకు వెయిట్ చేయాల్సింది తప్పదని. ఓకే సార్. దాని తర్వాత కూడా ఇవ్వకపోతే మళ్ళీ రా, ఇది రా, ఏం చేయాలో మేము చెప్తాం. మళ్ళీ నీ అందరికి నువ్వు ఉరకకు. ఓకే సార్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు లైవ్ లో. సాగర్, చూస్తున్నాము ఇప్పుడు ఎస్ఐ అలాగే లయలో కాలేజ్కి సంబంధించి, అంటే వీళ్ళిద్దరి ఓవరాల్ గా మాటలు వింటుంటే మాత్రం పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి సౌమ్య, పాఠాలు చెప్పిన గురువులే విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. కానీ
10 లక్షల రూపాయలు ఒక్కో విద్యార్థి దగ్గర వసూలు చేసి మోసం చేశారంటూ కూడా ఆ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. లయోలా కాలేజ్ అల్వాల్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి లయోలా విద్యా సంస్థలు ఈ మోసం వెలుగులోకి వచ్చింది. దాదాపు డిగ్రీ చదువుతున్నటువంటి 5 విద్యార్థుల వద్ద నుంచి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీరు కన్నా కళలు నిజమవుతాయంటూ కూడా నమ్మించి మాకు పాఠాలు చెప్పిన గురువులే మమ్మల్ని మోసం చేశారంటూ కూడా విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. లయోలా అకాడమీ డిగ్రీ చదువుతున్నటువంటి 5 మంది విద్యార్థుల దగ్గర నుంచి ఒక్కో విద్యార్థి నుంచి 10 లక్షల రూపాయలు. ఇటు మహమ్మద్ అజఫియా, ఎం విజయ్ చక్రవర్తి, అంకిత్ కుమార్, రచన రోనియా అనే ఈ 5 విద్యార్థుల నుంచి దాదాపు 45 లక్షల రూపాయలు వసూలు చేశారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి కాకముందే మీకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కాలేజీ యాజమాన్యమే ఒక కన్సల్టెన్సీ పేరుతో మీకు విదేశాల్లో ఉద్యోగాలు గ్యారంటీ అని నమ్మించి మోసం చేశారంటూ కూడా విద్యార్థులు నిన్న అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి. గత 3 నెలలుగా కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాం, కానీ స్పందించడం లేదు కాలేజీ యాజమాన్యం. మాకు ఉద్యోగాల విషయం ఏమైందని చెప్పి డబ్బులు కట్టి నెల రోజులు గడుస్తున్నా కూడా ఎందుకు స్పందించడం లేదంటే వాళ్ళు నిలదీయడంతో మొదట కాలేజీ యాజమాన్యం కొన్ని ఫేక్ నకిలీ డాక్యుమెంట్స్, ఆఫర్ లెటర్స్ కూడా విద్యార్థులకు కొంత వాట్సాప్ ద్వారా సందేశాలు పంపినట్లుగా కూడా విద్యార్థులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మాకు కాలేజీ యాజమాన్యమే ఈ పూర్తి బాధ్యత వహించింది, ఫేక్ కన్సల్టెన్సీల పేరుతో ఆఫర్ లెటర్లు క్రియేట్ చేసింది అని వారు బాధిత పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు మాత్రం తమపైనే కేసులు నమోదు చేశాం, విద్యార్థుల లైఫ్ స్పాయిల్ అయితే అంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి. మీరు ఖచ్చితంగా కొద్ది రోజులు ఆగాలే, కాలేజ్ దగ్గరికి వెళ్ళొద్దు, ఎలాంటి ఆందోళన చేయొద్దు, మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళొద్దు, డబ్బులు అడగొద్దు అని కూడా వాళ్ళు బెదిరింపులకు పాల్పడే పరిస్థితి. దీంతో కొంత ఆందోళన గురైనటువంటి విద్యార్థులు తమ తల్లుల బంగారం తాకట్టు పెట్టి మేము ఉద్యోగాల కోసం గురువులను నమ్మి మేము డబ్బులు కట్టాం, ఇప్పుడు వాళ్ళే మమ్మల్ని మోసం చేశారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియాని ఆశ్రయించిన పరిస్థితి. ఇప్పటికైనా పోలీసులు మాకు న్యాయం చేయాలంటూ కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యమే పూర్తి బాధ్యత, కాలేజీ యాజమాన్యం చెప్తేనే మేము డబ్బులు కట్టామంటూ కూడా విద్యార్థులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫిర్యాదులో కూడా కాలేజీ యాజమాన్యానికి మేము డబ్బులు కట్టాం, 45 లక్షల రూపాయలు కూడా పూర్తిగా 5 విద్యార్థుల నుంచి కూడా వసూలు చేసింది, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఫేక్ ఆఫర్ లెటర్లను క్రియేట్ చేసి పంపించింది. ఇప్పుడు యాజమాన్యం పైన మాకు నమ్మకం లేదు, కనీసం మా డబ్బులైనా మాకు తిరిగి ఇప్పించండి అంటూ కూడా ఆ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు మాత్రం ఇటు విద్యార్థులకు సపోర్ట్ చేయకుండా, ఎందుకంటే ఇప్పటికే మోసపోయారు, 10 లక్షల రూపాయలు కట్టారు, విదేశాల్లో ఉద్యోగాలు అంటే నమ్మిన గురువులను నమ్మి మేము డబ్బులు కట్టామంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇటు యాజమాన్యం మాత్రం పోలీసులతోనే ఇటు విద్యార్థులను బెదిరింపులకు పాల్పడుతుంది. విద్యార్థులు నెంబర్లు ఇచ్చి మరి వాళ్ళకు ఫోన్ చేపించి మీ భవిష్యత్తు నాశనం అవుతుంది, మీ పైన కేసులు నమోదవుతాయి, మీరు భవిష్యత్తులో ఇంకా ఎక్కడికి వెళ్ళే ప్రసక్తే ఉండదు అంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డ పరిస్థితి. సో దీనిపైన ఖచ్చితంగా పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. మరి అల్వాల్ పోలీసులు ఇప్పటికే విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు పైన లీగల్ ఒపీనియన్ అనంతరం కూడా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. సో కాలేజీ యాజమాన్యం పైన చర్యలు తీసుకొని ఇటు బాధిత విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. మరి పోలీసులు ఎలా స్పందిస్తారు, ఎలాంటి కేసు నమోదు చేస్తారు, ఈ కేసు ఎలా దర్యాప్తు చేస్తారు, విద్యార్థులకు ఎలా న్యాయం చేస్తారు అనేది మాత్రం మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.